బిఆర్ నాయుడు గారి మీద నేను ఒక వీడియో చేస్తే ఫేస్బుక్ కోపం వచ్చింది. అయితే బిఆర్ నాయుడు గారు కొన్ని విజువల్స్ నిన్న రిలీజ్ అయిన విజువల్స్ ఏదైతే ఉన్నాయో అవి వాడితే ఫేస్బుక్ మెటా ఆ వీడియోస్ని డిలీట్ చేయాలనేసి నాకు ఒక మెయిల్ పెట్టింది. అలాగే అది మొత్తం ఆ వీడియో లేకుండా ఆపేసింది, మొత్తం అది బ్యాన్ చేసింది. అయితే దీని మీద నేను కొంచెం పూర్తిగా పరిశీలిస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే, బిఆర్ నాయుడు గారు ఆ విజువల్స్ కానీ లేకపోతే ఆయన ఫొటోస్ కానీ ఎవరైనా యూజ్ చేస్తుంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమనేసి ఈ సోషల్ మీడియాని అప్రోచ్ అయ్యారని, అది సమంజసం కాదనేసి ఆయన చెబుతున్నారు. అయితే దీని మీద నాకు పూర్తిగా అవగాహన వచ్చే సమయానికి బిఆర్ నాయుడు గారి యొక్క ఇష్యూ మీద ఆ తాడేపల్లి హిందూ లేఖ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇంకొక వీడియో ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు. ఆవిడ పూర్తిగా వైఎస్ఆర్సీపీకి ఆవిడైతే మింగిల్ అయినట్టుగా కనిపించేస్తుంది. ఈరోజు భూమా కరుణాకర్ రెడ్డి గారు దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ తాడేపల్లి హిందూ లేఖ గారు ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు. ఆ లెటర్లో ఏముంది అంటే చంద్రబాబు నాయుడు గారికి, కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా అండ్ నారా లోకేష్ గారికి ఆవిడ ఈ ఎలక్షన్స్ ముందు ఒక లెటర్ రాశారు. నన్ను బిఆర్ నాయుడు గారు హోమనైజర్గా సెక్స్ విషయాల్లో వాడుకుంటున్నాను, చాలా ఇబ్బంది పెడుతున్నారు, దయచేసి దీని మీద మీరు స్పందించాలనేసి చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ అయితే రాశారు. దీని మీద ఏ విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు. అటువంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ఈరోజు ఆ విషయం మీద భూమా కరుణాకర్ రెడ్డి గారు అయితే మాత్రం ఈరోజు గట్టిగా స్పందించారు. అలాగే ఆ లెటర్ను కూడా మీడియా ముందు చూపిస్తూ అతను అయితే వీడియో చేశారు. మరి దీని మీద బిఆర్ నాయుడు గారి టీం కానీ లేకపోతే ఈ ఫేస్బుక్లో ఈ విషయం మీద ఎలాంటి విషయం స్పందిస్తారో తెలియాలి. మరి అయితే ఏదేమైనా కానీ బిఆర్ నాయుడు గారి టీవీ ఛానల్ అయితే మాత్రం గతంలో చాలామందిని ఇబ్బంది పెట్టింది. మరి ఆయన దాకా వచ్చినప్పుడు ఆ ఇబ్బంది ఏంటో మరి ఆయనకు అర్థమవుతుందో లేదో తెలియదు. మరి చూడాలి.